నేను లాల్గాడి మలక్పేటలో 2006 సంవత్సరంలో 39 ఎకరాల భూమి కొనుగోలు చేశా త్రూ సేల్ డీడ్. అందులో 10 ఎకరాలు నా పార్ట్నర్ జగదీష్ వేరే వారికి ఇచ్చేశాం. నా పేరు 29 ఎకరాలు. 2013లో నాకు ఎంఆర్ఓ గారు పాస్బుక్లు ఇష్యూ చేశారు. ధరణిలో ఎక్కించమని ఎంఆర్ఓ గారి దగ్గరికి 1 year బ్యాక్ వచ్చా నేను. 10 లక్షలు అడిగారు ముందు, 10 లక్షలు ఇచ్చేశాం. సంవత్సరం బట్టి తిప్పుతున్నారు వాడు. ఇదిగో రోజు రేపు, ఇదిగో రోజు రేపు అని ఇంకా 30 లక్షలు డిమాండ్ చేశారు. 10 రోజుల నాడు ఇదిగోనని 20 లక్షల రూపాయలు చెక్ రాసి ఇచ్చా అడ్వాన్స్ గా. ఏదైనా పెట్టుకుని సెక్యూరిటీగా చేయండి, తక్కిని ఇస్తామని. దానికి చెక్ ఆయన జేబులో పెట్టుకున్నాడు. ఇంతవరకు స్పందన లేదు. వాళ్ళు మళ్ళీ 20 లక్షలు ఇవ్వమన్నారు. 10 లక్షలు తెచ్చాం. చేసి పెట్టారు. వాళ్ళు చేస్తారు, 10 లక్షలు ఇవ్వండి అన్నారు. 10 లక్షలు డ్రైవర్ గారికి ఇవ్వమన్నారు. డ్రైవర్ గారికి ఇచ్చాం 10 లక్షలు అని తీసుకున్నారు. మా పని మటుకు చేయలేదు వరకు. డ్రైవర్కి ఇచ్చాం 10 లక్షలు. ఇంతకుముందు ఎంఆర్ఓ గారికి. ఎక్కడ తీసుకున్నా? హోటల్ ఎక్కడ కాదు, ఇక్కడ హోటల్లో ఇచ్చారు 1 year బ్యాక్. 1 year బ్యాక్. మొత్తం ఎంత అడిగారు? 40 లక్షలు. ఇప్పటికి ఎంత పుట్టింది? 20 చెక్ ఇచ్చారా? 20 లక్షలు చెక్ ఇచ్చాం. అంటే మొత్తం కంప్లీట్ అయిపోయింది. 40 లక్షలు ఇచ్చారు మొత్తం కంప్లీట్.